ఏపీ గవర్నమెంట్ జగన్ సార్ వచ్చిన దగ్గర నుంచి అన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కూల్స్కి చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందులో మా స్కూల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చే యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, నాడు నేడు కానీ, లేదా అమ్మఒడి కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇంకా కొత్తగా ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ బాగా అందాలని చెప్పి రాగి జావ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. జగనన్న ఆరోగ్య సమస్య కింద వాలంటీర్లు ఏఐఎంస్ కలిసి ప్రోగ్రామ్ పై సర్వే చేశారు. దాంట్లో బీపీలు, షుగర్లు, హెచ్బీ అవన్నీ చెక్ చేశారు. మన రాష్ట్రంలో వరి అత్యధికంగా పండే జిల్లాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకటి. జగనన్న అధికారంలోకి వచ్చాక జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయం. జగన్ పాలనపై ప్రజా తీర్పు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంఎస్ఎంఈ అండ్ ఎంప్లాయ్మెంట్ 2019 నుండి 12,062 కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి. ఫలితంగా యువతకు 82,716 ఉద్యోగాలు. ఇండస్ట్రీస్ 8,167 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంటైనర్ కార్పొరేషన్, కిసాన్ క్రాఫ్ట్ వంటి పరిశ్రమలు. ఫలితంగా నెల్లూరులో 1,260 మందికి ఉద్యోగాలు. అదనంగా 66,900 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమల స్థాపన. ఫలితంగా 16,300 మందికి ఉద్యోగాలు. ఎడ్యుకేషన్ 361 కోట్ల రూపాయలతో 3,430 ప్రభుత్వ బడుల ఆధునీకరణ. ఫిషింగ్ హార్బర్ తీర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి జువ్వలదిన్నె వద్ద 394 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఎగుమతులు మరియు ఆర్థికాభివృద్ధి కోసం 3,736 కోట్ల రూపాయలతో రామాయపట్నం ఓడరేవులు పెట్టుబడి. ఫార్మర్స్ జిల్లాలో 3,123 మంది పేద రైతులకు 3,508 ఎకరాల అసైన్డ్ భూమిపై యాజమాన్య హక్కులు, 43,950 ఎకరాల చుక్కల భూమిపై పూర్తి హక్కులు కల్పించి 17,016 మంది రైతులకు లబ్ధి చేకూర్చి దశాబ్దాల నాటి భూముల సమస్యకు పరిష్కరణ. ఎయిర్పోర్ట్ జిల్లాలో కనెక్టివిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడం కోసం దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం. వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ 216 కోట్ల రూపాయలతో పెన్నా నదిపై నెల్లూరు మరియు సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి. దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా 3,93,866 కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ల ద్వారా త్రాగునీటి సమస్యను తీర్చారు. ఇన్ని సమస్యలు తీర్చి జిల్లాను అభివృద్ధి దిశగా నడుపుతున్న జగనన్న ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వడానికి నెల్లూరు జిల్లా ప్రజలు మొగ్గు చూపుతున్నారు.